చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో డ్వాక్రా మహిళా సంఘాల లీడర్లతో నెలవారీ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ తులసి మాట్లాడుతూ మహిళా డ్వాక్రా సంఘాలలో ఒక్కొక్క మండలం నుంచి 3 లీడర్లు ఈ సమావేశానికి హాజరై సంఘాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై సుదీర్ఘంగా చర్చిస్తారని తెలిపారు. దీంతో పాటు ఎన్బియు సర్వేల, లక్పతి దీది, ఇతర జాతీయ పథకాలపైన చర్చించి వాటి అమలు తీరిపోయిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన లీడర్లు మండలంలో సంఘ సభ్యులకు, వివోలకు శిక్షణ ఇచ్చి తద్వారా ఆర్థిక పరిపుష్టికి చర్యలు చేపడతామని తెలిపారు. మహిళల ఆర్థిక స్వలంబనే డిఆర్డీఏ పథకాల లక్ష్యమన్నారు. స్కిల్ సర్వేలో ఒక భాగంగా ఎన్బియు సర్వే అనేసి సర్ప్ ఆదేశించడం జరిగింది. దీనికోసం ఒక స్పెసిఫైడ్ యాప్ కూడా జనరేట్ చేశారు. ఈ యాప్ని సంఘమిత్రకి ఇవ్వడం జరిగింది. సంఘమిత్ర ఇంటర్న్ ప్రతి సభ్యురాలు వాళ్ళ ఇంట్లో ఆమె ఎంత చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎంత చదువుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళ హస్బెండ్తో సహా ఎంతమంది ఉన్నారు అని డేటా తీసుకోవడం జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు కాల్ సెంటర్స్లో ఏ విధంగా అయితే మనం వెళ్ళి జాబ్ చేస్తామో అలాగా అవర్ బేసిస్లో వీళ్ళ యొక్క లోకల్ మండలాల్లోనే మన హానరబుల్ సీఎం గారు, తర్వాత సిఇఓ గారు కలిసి ఒక టీమ్ మెంబర్స్గా ఫార్మేట్ చేస్తారు. చేసిన తర్వాత మండలంలోనే ఇప్పుడు కాల్ సెంటర్ ఏ విధంగా వర్క్ చేస్తుందో అక్కడికి వాళ్ళకి ఏ టైంలో తీరిక ఉంటే ఆ టైంలో వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని వర్క్ చేసే విధంగా ఇది ఓన్లీ జస్ట్ సర్వే జరగడం జరుగుతుంది. సర్వే మాత్రం కంప్లీట్ చేసాము. దీంట్లో బైఫర్కేట్ చేస్తాం. 10th ఎంతమంది, బిలో 10th ఎంతమంది, ఇంటర్ ఎంతమంది, గ్రాడ్యుయేషన్ ఎంతమంది, గ్రాడ్యుయేషన్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంతమంది ఉన్నారు అని తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా జాబ్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీసెంట్ వన్ విచ్ వీ హావ్ టేకెన్.